హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారతదేశం నుంచి దాడులు ఎదుర్కోవాల్సి వస్తోందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. అందుకు పహల్గామ్లో ఉగ్రదాడిపై మొదట పాక్ ప్రభుత్వం చేసిన కామెంట్లు కారణం. ఈ క్రమంలోనే పాకిస్తాన్ యుద్ధానికి సన్నద్ధమవుతోంది. తమ మిత్రదేశం టర్కీని పాక్ సహాయం కోరింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం టర్కీకి చెందిన C-130 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం పాకిస్తాన్ చేరుకుంది. ఈ విమానంలో టర్కీ పాకిస్తాన్కు ఇంధనంతో పాటు ఆయుధాలు తరలించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి ఇంధనం కొరత తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం భారీ యుద్ధాల్లాంటివి చేయడం అసాధ్యం. మరో విషయం ఏంటంటే, పహల్గామ్ ఉగ్రదాడి రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అంకారాలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో సమావేశంలో ఉన్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి. పాక్కు సహాయం చేసే దేశాలలో టర్కీ ఒకటి. ఇది ఐక్యరాజ్య సమితితో సహా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ వివాదాన్ని లేవనెత్తుతూ ఉంటుంది. చైనా తన మిత్రదేశం పాకిస్తాన్ సార్వభౌమత్వం, భద్రతా ప్రయోజనాలను కాపాడడంలో తన మద్దతును వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడిపై భారత్ త్వరగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చైనా కోరినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది. ప్రభుత్వ వార్తా సంస్థ హిన్షువా ప్రకారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆదివారం నాడు పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్తో టెలిఫోన్ కాల్లో మాట్లాడారు. తన నివేదికలో డార్ వాంగ్ కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగిందని రిపోర్ట్ చేసింది. వాంగ్ ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటం అనేది ప్రపంచవ్యాప్తంగా సామూహిక బాధ్యతగా భావించాలని ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా నిరంతరం మద్దతు ఇస్తోందన్నారు. వాంగ్ను ఉటంకిస్తూ బలమైన స్నేహితులు, శాశ్వత వ్యూహాత్మక భాగస్వామిగా పాక్ ఆందోళనను చైనా పూర్తిగా అర్థం చేసుకుంటుంది. దాంతోపాటు పాకిస్తాన్ సార్వభౌమత్వం, భద్రతా ప్రయోజనాలను కాపాడడంలో చైనా ఎల్లప్పుడూ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ దేశానికి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు భారత ప్రభుత్వం పలు పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. ఉద్దేశపూర్వకంగా భారత్కు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయన్న అభియోగాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తప్పుదారి పట్టించే కథనాలు ప్రసారం చేయడంతో పాకిస్తాన్కు చెందిన కనీసం 16 యూట్యూబ్ ఛానళ్లపై ప్రసారాలపై భారత్లో నిషేధం విధించారు. భారతదేశం, ఇండియన్ సైన్యం, భద్రతా సంస్థలపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నందున ఈ చర్య తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.